దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో అమానుషం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేర్ రాణి అనే యువతిని గంజాయి మత్తులో రాజు కిరాతకంగా నరికి చంపేశాడు. బాపట్ల జిల్లా కొలిసపాడు మండలంలో బాలికపై గ్రామ వాలంటీర్ 3 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిరయానంలో 17 ఏళ్ల బాలికపై గ్రామ సర్పంచ్ కుమారుడితో పాటు మరో 4 యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తిరుపతి జిల్లా కేవీబీపురంలో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. విజయవాడ పోలీసుల అంతులేని నిర్లక్ష్యం ఓ మానసిక వికలాంగురాలి సామూహిక అత్యాచారానికి కారణమైంది. కడప జిల్లాలో గ్యాంగ్ రేప్ జరిగింది. 8వ తరగతి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు 4 కుర్రాళ్లు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. రేపల్లె పట్టణంలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైనే మహిళను గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు. 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన 2 పోకిరీలు ఆమెపై అత్యాచారం చేశారు. విజయవాడలో ఘోరం జరిగింది. కూలీ పనులు చేసుకుంటున్న మహిళను సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ ట్రాప్ చేసి రేప్ చేశాడు. రేపల్లె అమ్మాయి సంఘటనలో చూసినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయి మీద అత్యాచారం చేయాలని వచ్చింది కాదు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు. వాళ్ళు డబ్బుల కోసమే అతని మీద దాడి చేశారు. మన తల్లి పాత్ర మనం పోషించకుండా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మీదనో వేరే వాళ్ళ మీదనో ప్రభుత్వం మీద నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్తున్నారు గంజాయి మత్తులో చేశారు అని. అది గంజాయి మత్తు కాదండి, మద్యం మత్తులో చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజే ఈ మహిళలకి రక్షణ ఉంటుంది. 21 వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరిశిక్ష పడే పరిస్థితిలోకి చట్టాలు తీసుకొని వస్తే తప్పనిచ్చి ఆడపిల్లకి కష్టం వస్తే గన్నొచ్చే లోపల జగన్ వచ్చి శిక్షిస్తాడన్న. కడప జిల్లాలో గ్యాంగ్ రేప్ జరిగింది. తిరుపతి జిల్లా కేవీబీపురంలో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన 2 పోకిరీలు ఆమెపై అత్యాచారం చేశారు. ఏ విధంగా అసలు దిశ చట్టం అంటారు? బుల్లెట్ కన్నా ముందు జగన్ అన్న వచ్చాడు అంటారు. ఎక్కడ వచ్చాడు? బుల్లెట్ లేదు, గన్ లేదు, జగన్ లేదు.